पल्लवी, आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक। ఎస్ఎఫ్ఐ జిందాబాద్ జిందాబాద్. చదువుతూ పోరాడు, చదువుకై పోరాడు, పరిష్కరించాలి విద్యారంగ సమస్యలను, పరిష్కరించాలి పరిష్కరించాలి, విడుదల చేయాలి పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి విడుదల చేయాలి. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ సమావేశం జిల్లా కార్యాలయంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈరోజు సంవత్సరం సంబరాలు చేసుకుంటున్నా కానీ సంవత్సరంలో ఉన్న విద్యారంగ సమస్యలను సమీక్షిస్తామంటే కనీసం రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొనుంది. కాబట్టి తక్షణమే ఈరోజు రాష్ట్రంలో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. తక్షణమే రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నియమించాలి. దాంతోపాటు ఈ రాష్ట్రంలో విద్యారంగంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు అన్నింటిని కూడా సమీక్ష చేసి తక్షణమే ఈ సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు రాష్ట్రంలో దాదాపుగా 8,225 కోట్ల రూపాయల పెండింగ్ లో స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఉన్నాయి. నిన్ననే శాసన మండలిలో ఈరోజు మంత్రి సీతక్క ఈరోజు గత 2019 నుండి ఇప్పటి వరకు కేవలం 5,200 కోట్లు మాత్రం మీరు పెండింగ్లు ఉన్నాయన్నది. కానీ 23-24 సంవత్సరం కూడా లెక్క వేసుకుంటే దాదాపుగా 8,000 పైచీలకు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి తక్షణమే రాష్ట్రంలో ఉన్న పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. ఇప్పటికే బడ్జెట్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, వృత్తి విద్యా కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు ఇప్పటికే సమ్మెకు ఈరోజు పిలుపునిచ్చి వాళ్ళు సమ్మె విరమింపజేసుకున్న పరిస్థితి కనిపిస్తున్నది. కాబట్టి తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని, దాంతోపాటు రాష్ట్రంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా గురుకుల బాట అని, దాంతోపాటు గురుకులాల్లో ఈరోజు కొత్త మెను, డైట్ మెనుతో ఈరోజు హాస్టల్లో విజిట్ చేసినా కానీ ఇప్పటి వరకు కూడా గురుకులాల్లో కానీ సంక్షేమ హాస్టల్లో కానీ ఎక్కడ కూడా మెనూను ఇంప్లిమెంటేషన్ చేయని పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తున్నది. తక్షణమే పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచిన మెను ఛార్జీలను ఇంప్లిమెంటేషన్ చేయాలి. అదేవిధంగా ఈరోజు పెద్దాపూరు, జగిత్యాల జిల్లాలో గురుకులాల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారే స్వయంగా వెళ్లి అక్కడ గురుకులాలను సందర్శించిన పరిస్థితి ఉన్నది. ఈరోజు పాము కాటుకు దాదాపుగా 4 విద్యార్థులు గురై ఈరోజు హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారు. అంటే ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వెళ్ళినా కూడా గురుకులాల సమస్యలు ఈరోజు సమస్యలు పరిష్కరించిన పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. తక్షణమే ఈ సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలి. అద్దె భవనంలో కొనసాగుతున్న గురుకులాలు, సంక్షేమ హాస్టల్లో కూడా సొంత భవనాలు నిర్మించాలి. ఈ రాష్ట్రంలో ఈ వెంబలాడ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ప్రభుత్వ వీపు కూడా ఇక్కడ జిల్లాలో ఉన్న విద్యారంగ సమస్యలపైన ప్రత్యేక దృష్టి సాధించాలని, అదేవిధంగా సమగ్ర శిక్షణ ఏదైతున్నారో అందులో ఈరోజు ఆందోళన చేపడుతున్నారు. ఈరోజు గురుకుల కేజీబీ విద్యార్థులు ఈరోజు చదువులు కొనసాగలేక ఈరోజు తరగతి గదిలో ఖాళీగా కూర్చున్న పరిస్థితి ఉన్నది. తక్షణమే వారి యొక్క సమస్యలు పరిష్కరించాలని రానున్న రోజుల్లో ఈ యొక్క జగిత్యాల కానీ, అదేవిధంగా సిరిసిల్ల కానీ, ఈ ఉమ్మడి జిల్లాలో కూడా మంత్రులు ఉన్నారు. ఈ మంత్రులు కూడా ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించకుంటే రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. రజనీకాంత్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు.